వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కార్తీక మాసంలో చాలా చాలా పర్వదినాలు ఉన్నాయి. అవునమ్మా. అవన్నీ ఒకసారి లిస్ట్ మనం గుర్తు చేసుకొని హ్మ్. ఏ రోజు ఏమేం చేయాలో శ్రద్ధగా ఈ రోజుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందామమ్మ. ఎందుకంటే మాసంలో మాసం కార్తీక మాసం అంటారు. సంవత్సరం పొడుగునా చేయకపోయినా కొన్ని పుణ్య కార్యక్రమాలు కనీసం ఈ మాసంలో అయినా చేయాలంటారు కదా. అమ్మా, కార్తీక మాసం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రం. హ్మ్. శివుడి కంటే పార్వతికి ఇష్టమే, మరి హ్మ్. విష్ణుమూర్తికి ఇష్టం అంటే లక్ష్మీదేవికి ఇష్టమే. హ్మ్. ఇంకా అది ఇష్టం కాందెవరికి? యాహ్! వీళ్ళందరినీ మించి మళ్ళీ ప్రత్యేకంగా మనం ఆరాధన చేసే పద్ధతి ఒకటి ఉంది. హ్మ్. షణ్మత స్థాపనాచార్యులు అని శంకర్లను అంటారు కదా. హ్మ్. అందులో 6 మతాల్లో ఒకటి కౌమారం. కౌమారం అంటే కుమారస్వామికి సంబంధించింది కనుక కుమారస్వామికి ప్రీతిపాత్రమైంది. ఎందుకంటే ఇది కార్తీక మాసం, హ్మ్. ఆయన కార్తికేయుడు. హ్మ్. కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాడు అనే అర్థంలో, అధిపతి అనేటటువంటి అర్థంలో కృత్తికలు తమ కొడుకుగా అతన్ని కొడుకుగా లోకంలో ప్రచురం కావాలని పాలిచ్చేటప్పుడు కోరుకున్నారు. అందువల్ల ఈయన కార్తీకం. ఇలా దేవతలందరికీ ప్రీతిపాత్రమైనటువంటిది కార్తీక మాసం. అందువల్ల ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి ప్రీతిపాత్రమే. హ్మ్. మొదలు చెప్పుకున్నట్టయితే కార్తీక మాస ప్రారంభంలో శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమి అంటారు, గోవర్ధన పూజ అంటారు. బుధవారం రోజు కార్తీక మాస ప్రారంభంలో మొట్టమొదటి రోజుని ఆ, కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమి లేదా గోవర్ధన పూజ అంటారు. హ్మ్. బలిపాడ్యమి అంటే అన్న మాట ప్రకారం సత్యానికి కట్టుబడి 3 అడుగులు దానం ఇచ్చి, హ్మ్. 2 అడుగులు, 1 అడుగుతో భూమిని 1 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించిన తర్వాత త్రివిక్రముడై హ్మ్. 3వ పాదం ఎక్కడ పెట్టాను అంటే పాతాళానికి పంపించాడు వామనుడు. హ్మ్. నిజానికి పాతాళం బలిచక్రవర్తి స్థానం. అటువంటి మాట మీద నిలబడ్డాడు అని భూమండలాన్ని, ముల్లోకాలని 3 రోజులు పాలించుకునే అవకాశం ఇచ్చాడు. హ్మ్. అందులో చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 3 అంటే నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, ఈ కార్తీక శుద్ధ పాడ్యమి, ఈ 3 రోజులు భూమండలాన్ని ఆయన పరిపాలిస్తాడు అని చెప్తారు. హ్మ్. అందుకని వామనుణ్ణి పూజిస్తారు. బలి చక్రవర్తిని పూజించలేం గనక ఆ రోజు వామనుణ్ణి పూజించే పద్ధతి ఉంది. హ్మ్. ఇది కాక గోవర్ధన పూజ కూడా ఉంది ఈరోజు. హ్మ్. గోవర్ధన పూజ అంటే బాలుడైనటువంటి కృష్ణుడు ఇంద్రయాగం మాన్పించి గ్రామంలో ఉన్న పెద్దల చేత ఆ గోవర్ధన పర్వతానికి పూజ చేయిస్తే ఇంద్రుడికి కోపం వచ్చి రాళ్లవాన కురిపిస్తే హ్మ్. ఆ రాళ్లవాన కింద అందరూ నలిగిపోతూ ఉంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద గోవులని, గోపాలకులని, గోపికలని అందరినీ కాపాడాడు. హ్మ్. 7 రోజులు. 7 రోజుల పాటు కదమ్మా. హ్మ్. హ్మ్. చిటికెన వేలుతో. ఇంకా తన సంగతి అర్థమైపోయి ఇతడు సాక్షాత్తు పరమాత్ముడే అని అర్థం చేసుకున్నటువంటి ఇంద్రుడు గోవింద పట్టాభిషేకం చేస్తాడు. అంటే గోవిందుడికి పట్టాభిషేకం చేస్తాడు. హ్మ్. ఇది దీనికి సంబంధించి మొట్టమొదట గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి రోజుగా హ్మ్. చెప్తారు. అమ్మా. ఇదే కారణం అని అనుకుంటాను నేను హ్మ్. మనకి వనభోజనాలు రావడం. హ్మ్. ఎందుకు? ప్రకృతిని పూజించడమా? ఎలాగో చెప్తాను. హ్మ్. ఇంద్రయాగానికి ఏవో చేస్తారు కదా, హ్మ్. ఆ ఏర్పాట్లన్నీ మీరు చేశారు కదా, హ్మ్. వాటితో ఎవరి ఇళ్లల్లో వాళ్ళు వంటలు చేసుకుని రండి, హ్మ్. అన్నీ తీసుకొచ్చి గోవర్ధన పర్వతానికి నివేదన చేసి మనం కలిసి తిందాము అన్నాడు. హ్మ్. అంటే అందరూ తీసుకొచ్చిందంతా పర్వతం దగ్గర కూర్చుని రాశిలాగా పోసి హ్మ్. ఎవరేం తెచ్చారో అన్నది లేకుండా అందరూ అన్నీ పంచుకు తిందాం. హ్మ్. మన వనభోజనాల్లో కనపడేది అదే కదా. బ్రహ్మనాయుడు చాపకూడు అన్న పేరుతో బాగా వర్తింపచేశాడు. హ్మ్. అంటే ఒక పెద్ద చాప వేసి హ్మ్. అందరు తెచ్చిన ఆహారం అక్కడ పెట్టేసి వీళ్ళింట్లో, మీ ఇంట్లో చిట్టిముత్యాల అన్నం ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఆ కృష్ణ కాటుకలు ఉండి ఉండొచ్చు, వీళ్ళింట్లో బంగారు తీగలు ఉండి ఉండొచ్చు. ఇవన్నీ మ్, ఒకప్పుడు మన దేశంలో ఉండేటటువంటి బియ్యం వడ్ల జాతులమ్మని చెప్పేవన్నీ. అదే కదా. కర్పూర భోగాలు ఉండొచ్చు, హ్మ్. ఇన్ని హ్మ్. ఇలాంటివన్నీ కలిపి ఎవరింట్లో ఏది వండినా తీసుకొచ్చి అంతా రాశిగా పోసేసి దాన్నంతా అందరూ సమానంగా
తినడం. ఉమ్, ఇది అన్నకూట ఉత్సవం. ఉమ్, ఈ అన్నకూట ఉత్సవాన్ని చాపకూడు అని బ్రహ్మనాయుడు చేయించాడు పల్నాటి రాజ్యంలో. ఉమ్, మొట్టమొదటి అన్నకూట ఉత్సవం చేయించినటువంటి బలరాముడు ఉమ్. కృష్ణుడి యొక్క సారథ్యంలో. కనుక మరి అక్కడి నుంచే వచ్చిందేమో ఈ సమయంలో వన మహోత్సవాలు చేసుకోవడం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అమ్మా. సరే, వాటికి ఏదో చాలా ప్రత్యేకత ఉందనుకో, వన మహోత్సవాలు ఎందుకు చేసుకుంటాం, ఏ సామాజిక స్పృహ ఏమిటి, ఆరోగ్య స్పృహ ఏమిటి, ఆధ్యాత్మిక స్పృహ ఏమిటి దాంట్లో అనేటటువంటి తర్వాత అమ్మా. ఇది మొదటిది. ఆ తర్వాత మర్నాడు వచ్చేటటువంటిది విధియ భ్రాతృద్వితీయ అంటారు. ఉమ్, భ్రాతృద్వితీయ, దీన్నే యమద్వితీయ అని కూడా అంటారు. ఉమ్, 24 గంటలు ప్రతి క్షణం కర్తవ్యనిష్టలో ఉండేటటువంటి యముడు ఉమ్, సోదరి యమున, వీళ్ళిద్దరు కవలలు, ఎన్నాళ్ళకి తన ఇంటికి రావట్లేదు, ఒక్కసారి కూడా రావట్లేదని బతిమాలితే బతిమాలగా 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 యముడు ఒకరోజు వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. ఉమ్, ఆ వెళ్ళినటువంటి రోజు ఏమిటంటే కార్తీక శుద్ధ విద్య. ఉమ్. విద్య. ఉమ్, విధి అంటే రెండో రోజు, అమ్మా. ద్వితీయ. ఉమ్, ఆ రోజు ఆవిడ అన్నగారికి వంట చేసి పెట్టింది. ఉమ్, అందుకే ఈరోజు సాధారణంగా అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేయమని చెప్తారు. ఉమ్, అక్కడ ఉండి ఉమ్. మర్నాడు సోదరి తృతీయ, ఆ రోజు ఆవిడికి బహుమానాలు ఇచ్చి వచ్చాడు ఒక 1 నైట్ స్టే చేయాలి అయితే అన్న చెల్లెలు ఇంట్లో అక్కింట్లో. అనే నాకు అర్థమైంది. ఉమ్, అది చదివితే నాకు అర్థమైన విషయం అది. అమ్మా. భ్రాతృద్వితీయ, సోదరి తృతీయ, తృతీయ. ఉమ్, లేకపోతే భగిని తృతీయ. ఉమ్, దీన్ని భగినీ హస్త భోజనం అని చెప్పి ఆ విధి నాడే అన్నగారి చెల్లెలకి బహుమానాలు ఇవ్వడం కూడా మనం చేసి అయిపోయింది, భగినీ హస్త భోజనం అయిపోయింది అనుకుంటాం. ఉమ్, ఇది ఈ 2 కార్యక్రమాలు. దీనికి యమునని, నాకు భోజనం పెట్టావు, చాలా ఆనందంగా ఉంది, ఏదైనా వరం ఇస్తాను అన్నాడు. అది దానికి ప్రతీకగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి బహుమానాలు ఇస్తారు. ఇప్పుడు ఉమ్. ఆవిడ చేతి వంట తిని స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి పెడితే అది అవ్వదు, మరే తను వండి పెట్టాలి. స్వహస్తాలు. వండేటప్పుడు ఏ ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన తిన్నవాళ్ళ మనస్సు మార్పు చెందడానికి పనికొస్తుంది. ఉమ్, అందుకని అన్నగారి మీద ప్రేమతో రాక రాక వచ్చాడు, ఇప్పుడు ఇలా వస్తే బాగుండని ప్రేమగా అనుకుంటూ ఉంటుంది గనక భోజనం బాగుంటుంది. ఉమ్, ప్రేమ పెట్టిందనమాట. అమ్మా. అడిగితే అంటుంది, ఒక వరం అడిగితే, నువ్వెప్పుడు కఠినమైన పనులే చేస్తుంటే. నీ కర్తవ్యమే కఠినమైంది, ఉమ్, అందువల్ల ఈరోజు ఎవరైతే తన అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆవిడ చేతి వంట తింటారో వాళ్ళకి అపమృత్యు భయం లేకుండా చూడమని అడిగింది. ఉమ్, వాళ్ళెవరూ కూడా మనకి దేవతలు వాళ్ళందరూ వరాలు కోరుకున్నారంటే 10 మందికి ఉపయోగపడేవి కోరారు, కానీ వాళ్ళ సొంతానికి ఏం కోరుకోరు. అమ్మా. ఉమ్, అలా ఆ రోజు తప్పనిసరిగా ఉమ్, అక్క చెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళాలని, భోజనం చేయాలని, మర్నాడు వారికి కానుకలు అవి ఇచ్చి రావాలని చెప్తారు. ఉమ్, ఇది 4వ రోజు. ఇలా 3వ రోజు అయిపోయింది. చతుర్థి ఉంది. ఉమ్, చతుర్థి నాగుల చవితిగా చేస్తాం. ఉమ్, పుట్టలో పాలు పోసుకోవడం, ఉమ్, తప్పనిసరిగా పుట్టలో పాలు పోస్తారు. చాలా నియమనిష్టలతో పోస్తారమ్మా. ఉమ్, మామూలప్పుడు మడి ఆచారాలు పాటించినటువంటి వాళ్ళు కూడా ఉమ్, రేపు నాగుల చవితి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న బొంతలు, రగ్గులు, పరుపులు కూడా ఎండల్లో వేసేసి అన్నీ తడిపి అన్నీ ఆరేసి రేపు సాయంకాలం పుట్టలో పాల వ్యవహారం అయ్యేదాకా ఏమీ తగలకుండా చాలా మడిగానే ఉంటారు. ఉమ్, చాలా. ఎందుకంటే మిగిలిన దేవతలందరినీ పూజించేది అక్కడ దేవుడు ఉన్నాడన్న భావన మనసులో పెట్టుకున్న విగ్రహంలో. ఉమ్. కానీ నాగుల చవితి అట్లా కాదు కదా. ప్రత్యక్షం. ఇది నాగుల చవితి. ఉత్థాన ఏకాదశి అంటే లేచేటటువంటి ఏకాదశి. ఉమ్. యోగ నిద్రలో ఉన్న యోగ విషయం. నిద్రలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలో ప్రవేశించినటువంటి విష్ణువు ఉమ్. 4 నెలలు అయ్యేటప్పటికీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు. ఉమ్, ఇది ఉత్థాన ఏకాదశి. ఉమ్, అంచేత అసలు ఏకాదశులన్నీ పవిత్రమైనవే, వాటిని చాలా జాగ్రత్తగా ఉపవాసాధికాలతో ఆ ఏకాదశిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అందరూ. ఉమ్. ఇది మరీ ముఖ్యంగా ఉత్థాన ఏకాదశి చాలా పవిత్రమైనదిగా చెప్తారు. ఏం చేయాలమ్మా ఈరోజు? ఆ, ఉపవాస దీక్ష. సాధారణంగా ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని మొదలుపెట్టి, అంటే దశమితో దసరాలు అయిపోతాయి ఉమ్, మర్నాడు, ఉమ్, అప్పటి నుంచి ఒక దీక్షగా చేస్తారు కొంతమంది. ఉమ్, ఆ దీక్షగా చేసి ఒక నెల పూర్తయ్యేటప్పటికీ ఆ కార్తీక శుద్ధ ఏకాదశికి పూర్తవుతుంది. ఏకాదశి ఉపవాసాలు ఉండడమే, అంతకన్నా ప్రత్యేకంగా ఏం లేదు. ఉమ్, పైగా కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశులు కూడా
శివాభిషేకాలు అత్యద్భుతంగా చేస్తారు. అవునమ్మా. కార్తీక మాసం మొత్తం శివుడికి అభిషేకం చేస్తారు. ఉమ్, సోమవారాలు, పూర్ణిమ, ఉమ్, ఏకాదశులు ఉమ్, ప్రత్యేకంగా చేయడం ఉంటుంది. ఉమ్. శివాభిషేకం చేయాలి. తప్పనిసరిగా చేస్తారమ్మా. ఎస్. చాలా మంది విష్ణువుని పూజిస్తారు. ఏకాదశి విష్ణువుకు సంబంధించినటువంటి తిథి. దానికి హరివాసరం అనే పేరే ఉంది ఏకాదశికి. కనుక విష్ణువుని అర్చించడం కూడా ఉంటుంది ఆ రోజు. ఇది అయిపోయాక చాలా ప్రధానమైంది కార్తీక శుద్ధ ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఏంటమ్మా ఈ రోజు ప్రత్యేకత? క్షీరాబ్ది అంటే ఏమిటి? పాల సముద్రం. క్షీరాబ్ది ద్వాదశి అంటే పాల సముద్రానికి సంబంధించిన ద్వాదశి. ఏమిటది పాల సముద్రానికి సంబంధించింది? దేవతలందరూ మేల్కుంటున్నటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి ఆయన ఇల్లు ఉండేదేమో పాల సముద్రంలో గనక దీపాలు పెట్టుకుని అక్కడ నిలబడతారట. అంటే ఏకాదశి కన్నా ముందే వస్తుందా ఇది? ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి. ఓకే. ఏకాదశి 11, ద్వాదశి 12, ద్వాదశ 12. మరి ఆల్రెడీ ఆయన లేస్తారు కదా, మీరు దేవతలందరూ ఆయనను వెల్కమ్ చేయడానికి రెడీగా దీపాలు పెట్టుకొని ఉన్నంటే ఆయన ఆల్రెడీ ఏకాదశి రోజు లేచేస్తారు కదమ్మా. అమ్మా, మన తేదీలు వేరును వాళ్ళ లెక్కలు వేరు కదా. మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు. అంతే కదా. మనకు ఒక రోజులో ఒక రోజు గడిస్తే వారికి ఒక గంట గడిచినట్టు. మనకి ఎన్ని ఉంటాయమ్మా సంవత్సరంలో? పక్షాలు 24, 12 నెలలు 24 పక్షాలు. రోజులో గంటలు ఎన్ని ఉంటాయి? 24. కృష్ణపక్షం రాత్రి, శుక్లపక్షం పగలు. సో క్షీరాబ్ది ద్వాదశి ప్రత్యేకత ఆయన మేలుకోవడానికి దేవీ దేవతలందరూ రెడీగా ఉంటారు కాబట్టి మనం కూడా ఆయన దర్శనార్థం ఆలయానికి వెళ్ళి ఆయన సందర్శన కోసం వెయిట్ చేయాలి. రైట్. అసలు ఏదైనా ఓర్పు లేనిదే ఓర్పు ఉన్న తర్వాత వచ్చిన ఫలితం మధురంగా ఉంటుంది. వెయిటింగ్ 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 ఫైనల్లీ డన్ అన్నట్టు. అప్పుడు కార్తీక పౌర్ణమి లాస్ట్. కార్తీక పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ అంటారు. అమ్మవారు ఆ రోజున స్వామివారి కోసం పూజ చేసిందని, త్రిపురాసుర సంహారానికి వెళ్ళినటువంటి శివుడు క్షేమంగా రావాలని పూజ చేసిందని చెప్తూ ఉంటారు. త్రిపురి పూర్ణిమ అప్పుడు 365 ఒత్తులు బాగా ఫేమస్ కార్తీక మాసంలో. ఇదొకటి చాలా మందికి బాగా లోకంలో వ్యాప్తి చెందింది. 365 ఒత్తులు దేనికి అంటే, ఒకవేళ ఎప్పుడన్నా నేను దీపం పెట్టడం మర్చిపోయి ఉండొచ్చు, లేదా నాకు పెట్టడానికి వీల్లేని పరిస్థితులు వచ్చి ఉండొచ్చు, ఊర్లో ఉండకపోవడం, అట్లా అదే ఉంటాయి, ఏదో ఒకటి ఉంటాయి, రకరకాల కారణాలు. ఎప్పుడైనా ఏదో కారణంగా దేవుడి దగ్గర దీపం పెట్టడం ఇబ్బంది కలిగినా అవన్నీ లెక్కకు సరిపోతాయి. దీనికి ఇంకో సిద్ధాంతం కూడా చెప్తారు, చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు. రోజు ఇంట్లో మగవాళ్ళు కదా పూజ చేస్తారు కదా, చెయ్యాలి. మరి ఆడవాళ్ళకి దీపం పెట్టిన ఫలితం కావాలిగా. అందుకని కార్తీక మాసంలో 365 రోజులకి 365 ఒత్తులు పెట్టి వెలిగించమని చెప్పారు. దీనికి ఒకళ్ళు అన్నమాట, పొద్దున సాయంకాలం కదండి, 365 × 2 అన్ని పెట్టాలా? అన్ని ఒత్తులు పెట్టాలి. అయ్యో, మనిషికి ఒకటి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అన్ని 365 అంతే. అదే ఇప్పుడు అదే అంటున్నా, భర్త కోసం చేస్తే భార్య ఇలా అంటే ముందర భార్య చేయడం మాట నుంచి ఒక పూటే 365 అయితే ఒకరి పూటే కదా ఒత్తులు పెట్టింది, రెండో పూట దీపం ఎట్లా మరి? లాజిక్ ఎత్తుకుంటూ పోతే వాళ్ళు దొరుకుతాయి. అదే 365 రోజులకి 365 ఒత్తులు అన్నారు. కానీ ఒక దీపం వెలిగించంగా మనం, ఒక ఒత్తి వెలిగించంగా రెండు వెలిగిస్తాం. ఆ లెక్కను చూస్తే ఇంకా ఎక్కువే. ఎంత అయింది? 365 × 8 వేయాలి. 365 × 4 పొద్దున, తర్వాత మొత్తం ఈ ఏదైతే ఎన్ని వేసామో దానికి రెట్టింపు లెక్క వేసుకుంటే ఒకళ్ళకి. ఇలాగే ఒక ఆవిడ అడిగింది, నా భర్తకో అంది, ఆయన రోజు దీపం పెడుతున్నాడు కదమ్మా అన్నారు. లేదండి ఆయన పెట్టట్లేదు, నేను పెడుతున్నాను. అది సంగతి చెప్పండి. అప్పుడు నువ్వు అక్కర్లేదు, వాడు పెట్టుకుంటే సరిపోతుంది. అది తమకి ఎక్కడైనా వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని అధిగమించటానికి చేసుకున్న ఏర్పాటు అంతే, అంతకన్నా ఇంకేం కాదు.
రైట్. సో అసలు 365 వత్తులు లేదా ఒక వత్తు ఏదైనా మనం వెలిగిస్తున్నాం కార్తీక పౌర్ణమి రోజు అనుకోండమ్మా. ఉమ్. ముఖ్యంగా ఉసిరి దీపం కూడా వెలిగిస్తూ ఉంటాం అవును, కదా! కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ మీద దీపం పెట్టి హ్మ్. సాధారణంగా ఏం చేస్తారంటేనమ్మా, కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి హ్మ్. ఉసిరికాయ మీద బొడ్డు పువ్వొత్తు. ఒత్తేస్తారు. హ్మ్. బొడ్డు ఒత్తేసి వెలిగిస్తారు. హ్మ్. అప్పుడు ఆ కాస్త వేడెక్కుతుంది. ఎందుకంటే ఒత్తి కింద వేడి ఉండదు, పైన ఉంటుంది గాని హ్మ్. గమనిస్తే. హ్మ్. కానీ కొద్ది వేడి కిందకి వెళ్తుంది కదా. హ్మ్. నెయ్యో ఏదో డిప్ చేస్తే ఆవు నెయ్యే పెట్టాలంటారు. హ్మ్. బొడ్డు ఒత్తే వేస్తారు. హ్మ్. ఈ బొడ్డు ఒత్తి వేసి ఉసిరికాయ మీద దీపం అలా పెడతారు కదా. హ్మ్. కొద్దిగా అది వేడెక్కుతుంది. ఉడికినట్టు వేడెక్కినట్టు అవుతుంది. దాన్ని నూరేసి ఒంటికి రాచుకుంటారు మర్నాడు. ఓహ్! తినకూడదా? రాచుకోవాలా? ఉమ్. అమ్మ మరి ఇప్పుడు కార్తీక మాసంలో దీపారాధనకి చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి, దీపాలు ఎలాగో వెలిగిస్తూ ఉంటాం కాబట్టి, మనం పఠించాల్సిన మంత్రం ఏదైనా ఉంటుందా? దీపారాధన చేసేటప్పుడు? అమ్మ, తప్పనిసరిగా దీపం వెలిగించేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ అని చెప్తాం మనం. హ్మ్. సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఆజ్యం అంటే నెయ్యితో కూడుకున్నటువంటిది. త్రివర్తి సంయుక్తం 3 పొరలు కలిగినటువంటి ఒత్తితో కూడుకున్నటువంటిది. హ్మ్. వహ్నినా యోజితం మయ, అగ్నితో నా చేత వెలిగించబడినటువంటిది. గృహాణ మంగళం దీపం, మా ఇంట్లో ఉండే శుభప్రదమైన దీపం ఏదైతే ఉందో అది త్రైలోక్య తిమిరాపహ, 3 లోకాల్లో ఉన్నటువంటి చీకట్లని పోగొడుతుంది. హ్మ్. త్రైలోక్య తిమిరాపహం అని కూడా చెప్తాం. 3 లోకాల్లో ఉన్న చీకట్లను పోగొట్టాలి అని. అంటే మనకి ఎంత ఆశ అంటే ముత్యమంత దీపం పెట్టి 3 లోకాల చీకట్లు పోవాలని అడుగుతున్నాం. ఎందుకంటే తప్పు లేదు అమ్మ. ఇందులో. నేను అడిగింది నా స్వార్థమైతే తప్పు కానీ, అందరికీ మేలు కలగాలని అడిగేటప్పుడు ఎంత అడిగినా తప్పులేదు. మరి. 10 మంది మేలు కోసం ఏమడిగినా తప్పులేదు. హ్మ్. కనుక ఎంత భావన, ఎంత విశాలమైనటువంటి భావన అంటే, నాకే కాదు మేలు ప్రపంచమంతా కలగాలి అని కోరుకునేటటువంటి భావన ఉంది. ఈ మాట చెప్పుకుంటాం. ఇంకా కావాలంటే దీపాన్ని ఆరాధించేటప్పుడు దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని సంధ్యాకాలం పెట్టేప్పుడు చెప్తాం. సంధ్యాదీపం అంటే సాయంకాలం దీపం అవుతుంది కదా, పొద్దుడు దీపం అవ్వాలి. మరి. అందుకని ఏం చెప్తామంటే దీపలక్ష్మిర్ నమోస్తుతి, హ్మ్. దీపలక్ష్మికి నమస్కారం చేస్తున్నాం అంట. ఎందుకంటే లక్ష్మీదేవి సాక్షాత్తు దీపం యొక్క స్వరూపం అని చెప్తారు. హ్మ్. నీవు ఎక్కడెక్కడ ఉంటావు అని అడిగినప్పుడు లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాల్లో ప్రధానమైనటువంటిది ఆవునేతితో వెలిగించినటువంటి దీపం. అమ్మ. కానీ ఒక్క కార్తీక మాసంలో మాత్రం తైలే అంది. హ్మ్. తైలి అంటే నువ్వుల నూనె, హ్మ్. తెలల్లోంచి వచ్చింది. హ్మ్. కనుక నువ్వుల నూనెలో ఉంటానంది. అందుకని మనం కార్తీక మాసంలో సాధారణంగా నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగిస్తాం, మామూలుగా వెలిగించే దీపాలు. హ్మ్. ప్రత్యేకంగా తులసి దగ్గర వెలిగించేది కానీ, దేవుడి దగ్గర వెలిగించేది కానీ, ఆవునేతి దీపం వెలిగించినా మామూలుగా మనం అత్యధిక సంఖ్యతో పెట్టే దీపాలన్నీ కూడా నువ్వుల నూనెతోనే పెట్టడం ఈ నెలకి ప్రత్యేకం. కార్తీక పౌర్ణమి వరకు చెప్పుకున్నాం కదమ్మా. ఆ తర్వాత వచ్చే ప్రధానమైన రోజులు కూడా ఒకసారి గుర్తు చేస్తారా? ఆ తర్వాత మాట ఉంచండమ్మా. ఆ తర్వాత వచ్చేది ఒక మళ్ళీ ఏకాదశి. హ్మ్. అది కాక హ్మ్. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారాలన్నీ చాలా విశిష్టమైనవి. హ్మ్. ప్రతి సోమవారం కూడా తప్పనిసరిగా శివాభిషేకాలు చేస్తారు. హ్మ్. ఎంతో మంది సోమవారాలు ఉపవాసాలు ఉంటారు. హ్మ్. ఇలా ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషం కలిగినటువంటి మాసం కార్తీక మాసం. హ్మ్. నోములు, వ్రతాలు అన్నీ అయితే ఇంకా అన్నీ కామన్‌గా మొదలుపెట్టి చేసుకుంటుంటారు. చేసుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో చేద్దాం అనుకున్న వ్రతాలు, నోములన్నీ కూడా కార్తీక మాసంలో చేస్తారు. ఎందుకంటే మిగిలిన మాసాల్లో చేసిన దానికన్నా ఈ మాసంలో చేసింది ఏదైనా ఎక్కువ ఫలితం ఉంటుంది. అమ్మ. అందువల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా. హ్మ్. మంచి పనులు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. హ్మ్. ఏదైనా చెడ్డ పని చేస్తే ఎక్కువ. అందువల్ల అస్సలు చెడ్డ పనులు చేయకుండా ఉండడం మన కోసం, మన శ్రేయస్సు కోసం మనం చేయాల్సినటువంటి పని. హ్మ్. ఈసారి కార్తీక పౌర్ణమి స్వాతి నక్షత్రంలో కలిసి రావట్లేదు కాబట్టి కొత్తగా నోములవి పట్టొద్దు అంటున్నారమ్మా.
ఏమిటో స్వాతి నక్షత్రానికి అంత ప్రాధాన్యత? స్వాతి నక్షత్రం కాదమ్మా. ఉమ్, లెక్క ఏమిటి అంటే ఉమ్, మనకి ఉండవలసినటువంటిది ఒక నెలకు ఆ పేరు రావడానికి పూర్ణిమ నాడు ఉమ్, ఏ నక్షత్రంలో చంద్రుడు ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ఉమ్, కృత్తికా నక్షత్రంలో ఉంటే కార్తీక మాసం, ఉమ్, అంతే. కృత్తికా నక్షత్రంలో ఉండాలి, అంతేగాని వేరే నక్షత్రాల సంబంధం ఏముంది నాకు అర్థం కాల. ఉమ్. పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు స్వాతి నక్షత్రం ఉన్న రోజు ఉంటేనే కొత్తగా నోములు అవి పట్టిస్తూ ఉంటారు కదమ్మా, ఆ సంగతి. నాకు తెలియదమ్మా అట్లా. ఆ, నిజం చెప్తున్నా, నేనే చెప్తున్నా. నేను చెప్తున్నా. కృత్తిక తర్వాత వచ్చే నక్షత్రం స్వాతి, అంతే కదా. ఉమ్, రాత్రి పౌర్ణమి ఉన్నప్పుడు కదా లెక్క మనకు వచ్చేది. ఉమ్. రాత్రి పౌర్ణమి ఉన్నప్పుడు రాత్రి కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటే ప్రశస్త, కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయాక పౌర్ణమి ఉంటే దాన్ని కార్తీక పూర్ణిమ అంటారా? అదే కదమ్మా అంటారు. ఇక్కడ ఏదో చిన్న అంటే మర్నాడు మొదలు పెట్టడానికో లేకపోతే ముందో గనకో అలాంటి ఏదో ముహూర్తాలు పెట్టుకోవడానికి ఏదన్నా ఉపయోగమేమో ఎవరికన్నా నక్షత్రాలు. అది ఆ ముహూర్తాలు చూసి అన్ని పెట్టేటటువంటి జ్యోతిష పండితులకు తెలియాలి. నాకు తెలిసినంతలో మాత్రం కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రమే ఉంటుంది చంద్రుడి దగ్గరగా. కనుక చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి నాడు ఆ నెలని కార్తీక పూర్ణిమ అంటారు. ఏ నక్షత్రంలో ఉంటే అది, చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే అది జ్యేష్ఠ మాసం, తెలుస్తుందిగా. అన్ని మాసాలు ఏ పూర్ణిమ నాడు చంద్రుడు ఏ రాశిలో ఏ నక్షత్రం దగ్గర ఉంటే ఆ పేరు ఉంటుంది. పూర్ణిమ రోజు పర్టికులర్ పూర్ణిమ నాడే, పూర్ణిమకే సంబంధం. రైట్. ఇంకా మనం గుర్తు చేయాల్సిన రోజులు ఏమైనా ఉన్నాయమ్మా కార్తీక మాసంలో? మనం వరుసగా చూసుకుని నడితే సోమవారాలమ్మా. సోమవారం, ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారం. ఏకాదశి, 2 ఏకాదశులు, ఆ తర్వాత ద్వాదశి, శుద్ధ ద్వాదశి, ఆ శుద్ధ ద్వాదశి తర్వాత పూర్ణిమ. అంతకు ముందు గనక చూస్తే ప్రారంభంలో గనక చూసినట్టయితే కార్తీక మాసం ప్రారంభం కాగానే గోవర్ధన పూజ మొదటి రోజు. ఆ రోజు బలి చక్రవర్తిని బలి పాడ్యం అంటారు కనుక వామనుడిని పూజిస్తారు. వామనుడు మనకు ఆ రూపం దొరకపోవచ్చు, విష్ణువుని పూజిస్తారు. అలాగే గోవర్ధన పూజలో కూడా కృష్ణునే పూజ చేయడం అయిపోతుంది. ఆ మర్నాడు భ్రాతృద్వితీయ, ఆ మర్నాడు భగిని తృతీయ, ఆ మర్నాడు నాగుల చవితి. వరుసగా సంవత్సరం అంతా చేసుకోకపోయినా కనీసం ఈ రోజుల్లో కార్తీక మాసంలో అయినా ఉపవాస దీక్షలు కానీ దీపారాధన చేస్తే గానీ అంత మంచి జరుగుతుంది. చాలా శుభమమ్మ, ఏం చేసినా ఎక్కువ ఫలితం ఉంటుంది. రైట్, చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.